అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గీతా ఇంద్రనీల్, జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనము ఫిట్స్ ఉన్న వ్యక్తులు వాళ్ళ డే టు డే లైఫ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. మొదటిగా వాళ్ళకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ కంపల్సరీ రెగ్యులర్గా వేసుకోవాలి. టాబ్లెట్ డోస్ స్కిప్ అయితే ఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సరిపడంత నిద్ర ఉండేలాగా చూసుకోవాలి. ప్రతిరోజు 7 to 9 అవర్స్ కంపల్సరీ నిద్ర ఉండేలాగా చూసుకోవాలి. టైంకి తినాలి, వాటర్ సరిగా తాగాలి. డీహైడ్రేషన్ అయినా కూడా, బాడీలో షుగర్ లెవెల్స్ తగ్గినా కూడా ఫిట్స్ రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. ఆల్కహాల్ లాంటివి, స్మోకింగ్ లాంటివి అలవాట్లు ఉండకూడదు. ఉన్న వాళ్ళు మానేయాలి. స్ట్రెస్ వల్ల కూడా, ఫియర్ కానీ, స్ట్రెస్ కానీ, ఎమోషనల్ అప్సెట్ ఉన్నప్పుడు కూడా ఫిట్స్ రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. దాన్ని అవాయిడ్ చేయడానికి మెడిటేషన్ లాంటివి, యోగా లాంటివి, సమ్ రిలాక్సేషన్ మెథడ్స్ అలవాటు చేసుకోవాలి. ఫ్లాషింగ్ అండ్ ఫ్లిక్కరింగ్ లైట్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకూడదు. అలాగే స్క్రీన్ టైం చాలా తగ్గించుకోవాలి. మొబైల్ స్క్రీన్ టైం కంటిన్యూగా 20 minutes కంటే ఎక్కువ చూడకూడదు. అది ఒక అడుగు దూరంలో పెట్టుకొని చూడాలి. టీవీ స్క్రీన్ టైం 2 to 3 hours కంటే ఎక్కువ చూడకూడదు. 6 అడుగుల దూరంలో కూర్చొని చూడాలి. ఈ స్క్రీన్ టైం ఎక్కువ అయితే బ్రెయిన్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ఐస్లో స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. వాటి వల్ల కూడా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. పర్టికులర్గా నైట్ టైంలో నిద్రపోయే ముందు ఒక 2 hours ముందైనా ఫోన్ వాడటాన్ని తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరికి కొన్ని ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అంటే వాటి వల్ల ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అవి అందరికీ కామన్గా ఉండకపోవచ్చు. ఎవరి ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ వాళ్ళు గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి. కామన్గా ఉండే ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ మెడికేషన్ డోస్ స్కిప్ అవ్వడము, నిద్ర సరిగా లేకపోవడము, ఫుడ్ వాటర్ సరిగా లేకపోవడము, స్ట్రెస్, స్మోకింగ్, ఆల్కహాల్. సో మీ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఏంటో గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి. డేంజర్ జోన్స్లో అవాయిడ్ చేయాలి. డేంజర్ జోన్స్ అంటే స్విమ్మింగ్ లాంటివి, ఒక్కరే ఉన్నప్పుడు స్విమ్మింగ్ లాంటివి చేయకూడదు. డ్రైవింగ్ లాంటివి కూడా అవాయిడ్ చేసుకోవాలి. ఏవైనా వర్క్స్ విత్ ఎలక్ట్రిసిటీ అవి అవాయిడ్ చేసుకోవాలి. ఎత్తైన ప్రదేశాల్లో ఉండకూడదు. ఇవన్నీ కూడా అలాంటి డేంజర్ జోన్లో ఉన్నప్పుడు మీకు ఫిట్స్ వస్తే కనుక ప్రమాదం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ డేంజర్ జోన్స్ని అవాయిడ్ చేసుకోవాలి. చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైనది మెడికల్ ఐడి. మెడికల్ ఐడి అంటే ఒక కార్డ్ పైన మీకున్న ఫిట్స్ ప్రాబ్లం గురించి, మీరు వాడుతున్న మెడికేషన్ గురించి రాసుకొని మీ పాకెట్లో ఉంచుకోవాలి. అలాగే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, ప్రతిరోజు మీతో స్పెండ్ చేసే వాళ్ళందరికీ, ఫ్రెండ్స్కి కూడా మీకు ఫిట్స్ ఉన్నది అన్న విషయం తెలిసి ఉండాలి. మీరు ఏ రకమైన మెడిసిన్ వాడుతున్నారు అనేది కూడా తెలిసి ఉండాలి. అలాగే రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ రెగ్యులర్గా వాడాలి. ఈ విషయాలు కొందరికైనా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.